జిల్లా సింగరాయకొండలో విషాదం నెలకొంది. పాకాల బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్ళినటువంటి 5గురు గల్లంతయ్యారు. తీరానికి 3 మృతదేహాలు కొట్టుకొచ్చాయి. అయితే వారిలో ఒకరిని కాపాడారు స్థానికులు. గల్లంతైన మరో వ్యక్తి కోసం మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో సముద్రం దగ్గరికి స్నానానికి వచ్చారు. తిమ్మలపాలానికి చెందినటువంటి ఓ కుటుంబం. మృతి చెందిన వారిలో మాధవ, జసిక, యామినిగా గుర్తించారు పోలీసులు. సో 5గురు వ్యక్తులు ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అక్కడికి స్నానం కోసం వెళ్లారు. సంక్రాంతికి సంబంధించిన పండుగ నేపథ్యంలో ఇంటికి వెళ్ళే వారంతా కూడా పాకాల బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ సముద్ర తీరాన స్నానం చేసేందుకు వెళ్లారు. ఆడుతూ పాడుతూ అలా బాగానే కాసేపుగా ఎంజాయ్ చేశారు. అంతలోనే సముద్రం లోపలికి వెళ్తూ అలా తెలియకుండా ఒకసారి అలలు పెరగడంతో లోపలికి లాగేసింది. 5గురు దాంట్లోనే కొట్టుకుపోయారు. దాంట్లో ఒక 3 మృతదేహాలు కొట్టుకు వచ్చాయి. మరొక వ్యక్తిని స్థానికులు కాపాడారు. మరొక వ్యక్తి అయితే ఇంకా ఆయన ఆచూకీ లభించలేదు. పోలీసులు మెరైన్ పోలీసు ఆయన కోసం ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒకసారి మనం సంఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. పోలీసు అధికారులు అక్కడ చేరుకున్నారు. ఆ కుటుంబీకులందరూ కూడా వారి కోసం రోధిస్తున్నారు. పోలీసు యొక్క వివరణ వెల్లడిస్తున్న సంఘటనలను చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇక్కడికి వస్తే మధ్యాహ్నం 2 గంటలు జరిగింది. కనీసం మధ్య ఫోటో గీటో పంపించి కనీసం దాన్ని దేవుడు ప్రయత్నం కూడా చేయట్లేదు సార్. ఉద్యోగం ఈ మధ్య వచ్చిందంటే ఎన్నో 9 నెలలు అయిందంటే పండగ సమయాల్లో పాకాల బీచ్కి విహారయాత్రకు రావటం, అనుకోని సంఘటన జరగటం, 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోవటం చాలా దురదృష్టకరం. ఇది సంఘటన దిగ్భ్రాంతిని కలగజేస్తూ ఉంది. తెలిసిన వెంటనే రెవెన్యూ పోలీస్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఆపరేషన్లో స్థానికంగా ఉన్నటువంటి మెరైన్ కానిస్టేబుల్స్ ఒక మహిళని ప్రాణాలు కాపాడటం జరిగింది. చనిపోయినటువంటి వాళ్ళలో 2 పెద్దవాళ్ళు, 2 14 సంవత్సరాల 15 సంవత్సరాల మైనర్లు ఉన్నారు. 3 వ్యక్తులు కూడా కందుకూరు ఏరియా హాస్పిటల్ పంపించింది. వారికి పోస్ట్ మార్టం చేసి బాడీలు వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో అందజేసే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంకొక వ్యక్తి తమ్మిశెట్టి పవన్ బాడీ ఇంకా ట్రేస్ కాలేదు. వారి కుటుంబం కూడా చూస్తే సోదరి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా తల్లిదండ్రులు బిల్డింగ్ వర్క్లో చేస్తూ ఉన్నారు, కష్టపడి చదివించుకుంటే ఆ బాడీ కూడా ట్రేస్ కావట్లేదు. ఉత్సాహంగా ఉన్న ప్రాంతాల్లో ఒక్కసారి విషాదం అనుకుంది. ఈ ప్రాంతాల్లో పర్యాటకంగా వచ్చిన వాళ్ళు సముద్రాన్ని ఇవి ఆహ్లాదించాలి, కానీ దిగటం అంటూ పెళ్లి చేయదని చెప్పేసి కూడా నేను యువతకి విజ్ఞప్తి చేస్తూ వీరికి జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నింటి కూడా పోలీసు, రెవెన్యూ వాళ్ళు ప్రభుత్వం పనులు చూసి వ్యక్తిగతన అన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ బాడీ కోసం కూడా వెతికించే ప్రయత్నాలు చేస్తామన్నాం. అది బాగా డీప్ సీలోకి వెళ్ళిందని చెప్పేసి స్థానిక ఫిషర్మెన్ చెప్తున్నారు. ఇటువంటి సంఘటన పట్ల చనిపోయిన కుటుంబాల సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. వారి దివ్యాత్మకి మంచి జరగాలని, వాళ్ళ శాంతి చేకూరాలని ప్రభుత్వం ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి గారు సంఘటన చేసినట్టే కూడా ఇది సంఘటనా స్థలాన్ని సందర్శించడం కూడా వారు కూడా మెసేజ్ ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రభుత్వం ప్రజల ప్రాణాల పట్ల శ్రద్ధ వహిస్తుందని. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో విషాదం చోటు చేసుకుని పాకాల బీచ్లోకి వచ్చినటువంటి ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 5గురు వ్యక్తులు ఈ బీచ్లో స్నానం కోసం వచ్చి అటే గల్లంతైపోయారు. 3 మృతదేహాలు ఒడ్డుకి కొట్టుకు వచ్చాయి. మరొకరి ప్రాణాలు కాపాడారు స్థానికులు. మరొక వ్యక్తి అయితే ఇంకా మృతదేహం లభించలేదు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రకాశం ఇస్తారు. ఎస్ ప్రకాష్, సో ఏం జరిగింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సందర్భంగా కూడా ఒక కుటుంబంలో అయితే విషాదం చోటు చేసుకున్న సంఘటన ఉమ్మడి ప్రకాశం జిల్లా సింగరాయకొండ పాకాల బీచ్ లో అయితే చోటు చేసుకుంది. ఈ రోజు మధ్యాహ్న సమయంలో సరదాగా సముద్ర స్నానానికి వెళ్ళినటువంటి ఒకే కుటుంబం సంబంధించి 4 వ్యక్తులు సముద్రంలో మునిగి మృతి చెందడం అయితే తీవ్ర విషాదం జరిగింది. అసలు గ్రామంలో కూడా పూర్తిగా కూడా విషాదాలు మెలుగున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఒకే గ్రామంలో ఒకే కుటుంబం సంబంధించి 3 ఒకే కుటుంబ సభ్యులు. ఎందుకంటే
నోసిన మాధవ అనే అతను పెద్ద అతను, ఇంటికి పెద్ద. అతని భార్య అయితే రక్షింపబడింది, కానీ అతను, అతని తమ్ముడు, అతని చెల్లెలు సముద్రంలో మునిగి మృతి చెందడం పట్ల కూడా ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవటం వాళ్ళైతే జీర్ణించుకోలేని పరిస్థితులు అయితే అక్కడ చోటు చేసుకుంది. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం స్నానానికి వెళ్ళిన సమయంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపట్టడంతో ఒకసారిగా సముద్రంలోకి వెళ్ళిపోవడంతో కూడా ఒకరి వెంట ఒకరు రక్షించేదాని కోసం మరొకరు ప్రయత్నం చేయగా, ఆ సమయంలో ఎవరైతే నవ్య ఉన్నారో, శేఖర్ మాధవ భార్య అయితే, ఆమెని స్థానికులు రక్షించడం జరిగింది. మిగిలిన నోసిన మాధవ కానీ, వాళ్ళ సిస్టర్ నోసిన జెసికా కానీ, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు మహేంద్ర కానీ ముగ్గురు కూడా మృతి చెందడం జరిగింది. కాకపోతే మహేంద్ర మృతదేహం ఇంత బయటికి రాలేదు. మరో మహిళ కూడా, మా యామిని అనే మహిళ కూడా మృతి చెందడం పట్ల కూడా అక్కడైతే స్థానికంగా విషాదాలు నడుపుకున్నాయి. మొత్తం మీద మృతి చెందిన సంఖ్య అయితే 4 పెరిగింది. మొత్తం 5 కొట్టుకుపోగా స్థానికులు ఒకరిని రక్షించడం జరిగింది. కాకపోతే ఒకే కుటుంబం సంబంధించి 3 మృతి చెందడం అయితే తీవ్ర విషాదం ఉంది. దీనికి సంబంధించి అయితే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా వచ్చి విచారణ చేస్తున్నారు ఏ విధంగా జరిగిందని. అయితే మహేంద్ర మృతదేహం కోసం కూడా చీకటిపరి వరకు కూడా మెరైన్ డిపార్ట్మెంట్ సాయంతో అయితే వాళ్ళు చర్చికి ఆపరేషన్ అయితే చూశారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎస్పీఆర్ దామోదర్, అదేవిధంగా రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మంత్రి డోలశ్రీ బాల వీరేంద్ర స్వామి సంఘటనా స్థలాలకు కూడా వెళ్ళి పరిశీలించారు. అదేవిధంగా మృతదేహాలు మార్చురీకి తీసుకొచ్చిన సందర్భంగా, అంటే పోస్ట్ మార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు, అదేవిధంగా మంత్రి, అదేవిధంగా జిల్లా స్థానిక నాయకులు కూడా వెళ్ళి వారిని పరామర్శించడం కూడా జరిగింది. కుటుంబ సభ్యులకి వాళ్ళైతే సానుభూతి కూడా తెలియజేశారు. అదేవిధంగా కూడా ప్రభుత్వం నుంచి అన్ని విధాలు ఆదుకుంటాము, ఇటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా అయితే అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే వాళ్ళు సీరియస్ అయిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. కాకపోతే జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. పండుగ వాతావరణంలో చాలా సంతోషంగా గడిపేదాని కోసము ఆ సముద్ర స్నానానికి వచ్చింది. కేవలం కొంత అవగాహన లోపంతో ఈ దుర్ఘటన జరిగిందని చెప్పేసి రాష్ట్ర మంత్రి డోలశ్రీ బాల వీరేంద్ర స్వామి కూడా స్థానికంగా తెలియజేయడం పరిస్థితి అయితే ఉంది. కాకపోతే జరిగిన సంఘటన మీద అయితే లోతైన విచారణ చేయాలి. ఎందుకంటే సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత కూడా శ్రీనివాస్, సో మొత్తం మీద ప్రకాశం జిల్లా సింగరాయకొండలో విషాదం చోటు చేసుకుని పాకాల బీచ్ లో ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు సంక్రాంతి పండగ వేళ అటు కొంత హాలిడేస్లో ఉన్నారు, అంతా కూడా కలిసి సముద్ర తీరానికి వెళ్ళి కొంత ఎంజాయ్ చేసేద్దామని వెళ్ళారు. అటుగా స్నానం చేస్తూ అట్లాగే లోపలికి వెళ్ళిపోయి పూర్తిగా అటు అలలు తాకిడి ఎక్కువ అవడంతో అటే కొట్టుకుపోయారు. సో ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు 5 అందులో చిక్కుకునే నేపథ్యంలో ఒకరిని స్థానికులు కాపాడే ప్రయత్నం చేయగా 4 మరణించారు. 3 మృతదేహాలు పైకి కొట్టుకు వచ్చాయి. మరొక మృతదేహం కోసం ప్రస్తుతం మెరైన్ పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు. At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university.